మన బైక్ రీడింగ్ వచ్చేసి 39,542. పక్కన 6 ఉంది. ఇది స్టార్టింగ్ రీడింగ్ మనం బైక్ స్టార్ట్ చేసేటప్పుడు. ప్రజెంట్ అయితే అట్ ప్రజెంట్ మనం రామంతపూర్ ఏరియాలో ఉన్నాం. ఈ బిల్డింగ్స్ మీ అందరికి తెలిసి రెగ్యులర్గా ఈ ఏరియాలో ట్రావెల్ చేసే వాళ్ళందరికీ చాలా కంపెనీస్ ఉంటాయి ఈ బిల్డింగ్స్లో. అండ్ ఇది రెసిడెన్షియల్, ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఇవి. ఈస్ట్ సైడ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాటిలలో హైయెస్ట్ ఫ్లోర్స్ ఉన్నాయి దీంట్లో. ఎన్ని ఫ్లోర్లో ఎగ్జాక్ట్లీ నాకు గుర్తులేదు. 45, 46 సంథింగ్. మోర్ దాన్ 45 ఫ్లోర్స్ ఉన్నాయి దీంట్లో, ఈ బిల్డింగ్లో. కొంచెం ముందుకెళ్ళిపోతే ఉప్పల్ క్రికెట్ స్టేడియం. అండ్ ఇక్కడ వీడియో ఏంటిది, టైటిల్ తమ్నైల్ చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉండొచ్చు. మార్నింగ్ నుంచి న్యూస్ ఒకటే వస్తుంది, ఉప్పల్ ఎక్స్ రోడ్ బంద్ అయింది. ఇటు తార్నాక అప్సిగూడ నుండి వచ్చే వాళ్ళు వేరే రూట్లు ఎంచుకోవాలి అని న్యూస్ ఒకటే వస్తుంది. గతంలో కూడా ఒకసారి న్యూస్ వచ్చినుండే, అప్పుడు చూసినాం. అప్పుడు ఏం బంద్ కాలే. ఇది స్టేడియం రోడ్. ఇది లోపలికి వెళ్ళిపోతే స్టేడియం వస్తుంది. పోలీస్ అన్న వాళ్ళు పట్టుకోరు ఇక్కడ ఇలాని. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. నాకు చిన్న డౌట్ వచ్చింది. నేను తీయాలనుకుంటే కొన్ని వందల వీడియోలు ఉంటుండే నా దగ్గర. బట్ ఎందుకులే, ఎవరికైనా ఉద్యోగం ఇంపార్టెంట్, కష్టపడడానికి తెలుస్తుంది ఆ కష్టం వాల్యూ అని లైట్ తీసుకున్నా. అదేంటంటే మామూలుగా నేను ఎందుకో నా బైక్కి చలాన్ ఉన్నాయా లేదని చెక్ చేసిన. ఇప్పుడు ఇట్లున్నాం కదా, ఇట్లా నడుస్తున్నాం కదా, బండి నడిపిస్తున్నాం కదా, ఈ లెఫ్ట్ జోబ్లో ఫోన్ ఉంటుంది. అప్పుడప్పుడు నేను గూగుల్ మ్యాప్స్ చూసుకోవడానికన్నా లేదా ఇట్లా టైం చూడడానికన్నా ఇట్లా ఫోన్ ఓపెన్ చేస్తా. సేమ్ ఇదే పొజిషన్. ఇప్పుడు ప్రజెంట్ ఎంత అవుతుంది టైం? 5:45, April 26. ఇదే పొజిషన్, ఇంతే ఉంది ఫోన్, ఇట్లుంది. మళ్ళీ ఇట్లా పెట్టేస్తా. ఎక్కడనో నాంపల్లి దగ్గర అనుకుంటా, హ్యాబిట్స్ నాంపల్లి సైడ్, ఎగ్జాక్ట్లీ అడ్రస్ మర్చిపోయినా. నాంపల్లినే నాకు ఫైన్ వేసారు 1100 ఇప్పుడు ఉంది నా బండి మీద చలాన్. సరే, నా డౌట్ ఏంటంటే ఇప్పుడు నేను బండిని సెల్ ఫోన్ డ్రైవింగ్ అని ఇచ్చారు. అందులో నేను జరిగిన ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ మీకు చెప్పిన, ఇంతే. మళ్ళీ తీసి లోపల పెట్టేస్తా. సరే, అకార్డింగ్ టు లా అది మిస్టేక్ అనుకుందాం. మిస్టేకే, ఇంకా వాళ్ళు చెప్పారు కాబట్టి. ఇప్పుడు వీళ్ళు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుంటారు, అలా ఒక దిక్కు ఫోన్ మాట్లాడుతుంటేనే ఒక దిక్కు కంట్రోల్ చేస్తుంటారు. ఫోనే చూస్తుంటారు సగం మంది కాదు, ఎక్కువ మందిని చూసిన నేను. అట్లా ఎన్నోసార్లు రికార్డ్ చేద్దాం అనుకున్నా, అదొకటి ఉండే. అండ్ ఇక్కడ రోడ్ల మీద మనం పెట్టుకుంటారు కదా, చాలా మంది పోలీసులు ఏం పైసలు ఇవ్వకుండా వాళ్ళ దగ్గర తీసుకుంటారు. ఆ వీడియోలు కూడా తీద్దాం అనుకున్నా ఎన్నోసార్లు. ఎందుకులే, మనకి ఎవరి జీవితం వాళ్ళదే. ఇచ్చేటోడు ఇస్తున్నాడు, తీసుకున్నాడు మధ్యలో నాకెందుకు అని ఇవన్నీ లైట్ తీసుకున్నా. బట్ నాకు అనిపిస్తున్నది, ఇవన్నీ తీసి విడుదల చేస్తే అయిపోతుండే అనిపిస్తుంది. అసలే పైసలు లేవురా అంటే 1100 ఫైన్ వేసే. సరే, మేము బండి నడిపేటప్పుడు ఫోను వాడడం తప్పైతే మీరు డ్యూటీ చేసేటప్పుడు ఫోన్ వాడడం కూడా తప్పే అని నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏందో కమెంట్ చేయండి. వాళ్ళ మీద మనకి ఎలాంటి కోపం లేదు. ఎవరి జీవితాలు వారయ్యే, ఎవరి బ్రతుకు వారదే. ఎవరు కష్టపడితే వానికి ఇంటికి వెళ్తుంది, లేకపోతే అప్పుల పాలవుతుంది. ఇదిగోండి ఉప్పల్ ఎక్స్ రోడ్ స్కైవాక్ దగ్గరకు వచ్చేసినాం. రామంతపూర్ రూట్ నుండి వచ్చినాం, రామంతపూర్ వైపు నుండి వచ్చినాం. మళ్ళీ ఇటు నుంచి రైట్ వెళ్ళిపోతే నాగోల్ ఇదంతా. సరే, ఎక్కడ బంద్ ఉంది రోడ్డు, ఏంది పరిస్థితి అనేది చూద్దాము. అసలు ఏం బంద్ ఉంది, ఎక్కడ బంద్ ఉంది? అండ్ బస్సు స్టాప్ కూడా షిఫ్ట్ చేసిరు అని అన్నారు. ఇటు మన హన్మకొండ వైపుకు వెళ్ళే బస్సులు ఉంటాయి కదా, జనగాం, హన్మకొండ, వరంగల్. బట్ ఒకటి చెప్పాలనుకుంటున్నా భయ్య, ఎవడు రాడు నీ జీవితాన్ని మార్చడానికి, ఎవడు మార్చడు నీ జీవితాన్ని, ఒక దేవుడు తప్ప. మనుషులు ఎవరి స్వార్థం వానికే ఉంటుంది. కాబట్టి దయచేసి మనుషులతో సహవాసం తక్కువ చేస్తే మంచిది. మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని వదులుకోకండి. పిచ్చోళ్ళు కూడా ఉంటారు మన చుట్టూ, వాళ్ళ గ్రహించి ఎంత వీలైతే అంత తొందరగా వదులుకోవాలి. ఎందుకో ఫ్లోలో వచ్చింది చెప్పిన, వీలైతే తీసుకోండి, లేకపోతే లైట్ తీసుకోండి. షేడ్ వెళ్ళిపోతే మనం అప్సిగూడకి వెళ్తాం.
ఇప్పుడు మనం అటు అప్సిగూడ వైపు అయితే వెళ్ళడం లేదు, యూ టర్న్ తీసుకుంటున్నాం. అదే ఇదంతా క్లోజ్ ఉందని అన్నారు, ఇప్పుడేమో ఓపెన్ అయ్యే ఉంది. చూద్దాం ముందుకెళ్ళినాక ఇంకేదైనా రోడ్ క్లోజ్ చేసిరా. ఇట్లా సైకిల్ కట్టుకొని పోయి ఏదో ఆఫ్ రోడ్ ఏదో చేస్తుంటారు భయ్య, ఇది ఒక లైఫ్ స్టైల్. అప్పుడప్పుడు వీడియోలు చూస్తుంటాం కదా, మస్తు ఉంటుంది. ఈ లగేజ్ గిగేజ్ ప్యాక్ చేసుకుంటు బ్రో, గ్రేట్. అన్ని బాగానే ఉన్నాయి కానీ వెనక నెంబర్ ప్లేట్ లేదు బండికి. ఓకే, ఇది ఉప్పల్ ఎక్స్ రోడ్, ఇది హన్మకొండ బస్ స్టాప్ ఉండే. ఇప్పుడైతే ఎక్కువ బస్సులు కనబడట్లేదు, ఏదో ఒకటి రెండే కనిపిస్తున్నాయి. అరే అంత నార్మల్గానే ఉంది కదా భయ్య. ఎవడు భయ్య వార్తలు చెప్పేటోడు, ఓడు బంద్ చేసిండు అంటాడు. ఓడు డే టు టైం కూడా చూపించిన, ఇప్పుడైతే ఏడా బంద్ లేదు. మరి ముందు ఇంకెక్కడన్నా బంద్ ఉందా? ఉప్పల్ ఎక్స్ రోడ్ బంద్ అని పెట్టే. ఇదిగోండి యాజ్ ఇట్ ఈజ్ ఉంది, ఎక్కడా బంద్ లేదు. అనవసరంగా నేను సైదాబాద్ నుండి వచ్చిన, నిజమే అనుకున్నాము. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇచ్చారు మళ్ళా. సరే ముందుకెళ్దాం, బస్ స్టాప్ అన్న షిఫ్ట్ అయిందో కనీసం కదన్నా చూపిస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నా. ఇవన్నీ ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్, ఉప్పల్ ఎలివేటెడ్ కార్డర్ సంబంధించిన పిల్లర్లు. డౌన్ ర్యాంపులు అప్ ర్యాంపులు ఏడొస్తున్నాయి ఏం అర్థం కావట్లేదు, చూడాలి. ఉప్పల్ బస్ స్టాప్ దగ్గరలోకి వచ్చేసినాం. ఈడేమన్నా బంద్ పెట్టారా రోడ్? ఈడ కూడా ఏం బంద్ లేదు భయ్య. డే టు టైం ఆల్రెడీ ఇందాక మీకు చూపించిన, మీరు చూసినారు కూడా. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఇదిగోండి శ్రీకృష్ణ థియేటర్ దాటగానే ఈ రెండు పిల్లర్ల మధ్యలో గిద్దర్ లాంచర్ని అయితే లాంచ్ చేస్తున్నారు. చాలా రోజుల నుంచి పెడుతూనే ఉన్నారు, అది వాళ్ళు పెడుతూనే ఉంటారు అనమాట, అది జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు వర్క్ స్టార్ట్ అవుతుందో చూడాలి. కింద ఈ సెగ్మెంట్ని కూడా తీసుకొచ్చి పెట్టినారు. అదో బస్సు వస్తూనే ఉంది వెనక నుండి. ఓకే అన్న వెళ్ళండి. కొంచెం లెఫ్ట్ తీసుకుందాం, టోటల్గా మనం మ్యాక్సిమం లెఫ్ట్ తీసుకున్నాము. ఇదిగోండి గిద్దర్ లాంచర్, ఈ రెండు పిల్లర్ మధ్యలో వర్క్ జరిగేది ఉంది. ఇదిగోండి ఇది ఇక్కడ కింద ప్లేస్ చేసేసినారు, ఇది తీసుకొని పైన ప్లేస్ చేయాలి. పిల్లర్ నెంబర్ 5 and 6 మధ్యలో ఈ వర్క్ జరుగుతుంది. ఇది పెట్టి కూడా దాదాపు వారం అయింది ఇది పెట్టి కూడా ఆల్మోస్ట్. ఎందుకులే నెక్స్ట్ మంత్ అప్డేట్లో చేద్దాం అనుకున్న వీడియో, బట్ ఏదో రోడ్డు బంద్ అనేసరికి నేను ఇక్కడ దాకా రావడం జరిగింది. బస్ స్టాప్ షిఫ్ట్ అన్నారు, ముందుకు వెళ్దాం. ఏమన్నా బస్ స్టాప్ పెట్టినారా? ఇది ఉప్పల్ బస్ స్టాండ్, మీ అందరికి తెలిసిందే. అవి అన్న ఆటో అన్న అవుతుంది. ఓకే అన్న ఆగండి, ఎంజాయ్. ఇదేం షాప్?
పిల్లర్ నెంబర్ 9 దాటుతున్నాం. జేడి సాయి అన్న, మీ అందరు తెలుసుగా, రియల్ వాయిస్ 9 అన్న. అన్న కూడా నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టిండు, ఉప్పల్ ఎక్స్టోడ్ క్లోజ్ అంట చూడు అని. సరే అని న్యూస్ చూస్తే న్యూస్ లో అట్లనే ఉంది. మన వీడియోల కింద కూడా ఒక బ్రో అన్న ఉప్పల్ ఎక్స్టోడ్ బంద్ అంట అని పెట్టిండు. నాకైతే ఇక్కడ బంద్ కనబడలేదు, మీరు కూడా క్లియర్ గా చూసినారు. అండ్ బస్ స్టాపింగ్ ఎక్కడికి మూవ్ అయింటది, ముందుకు మూవ్ అయిండొచ్చు. లాస్ట్ వీడియోలో కూడా మనం చెప్పినాం కదా, అక్కడ స్కోప్ ఉన్నది, ఒక దగ్గర స్పేస్ ఉన్నది, అక్కడికి మూవ్ అయిండొచ్చు అని అంచనా. ఆడనే స్పేస్ ఉంది ఉప్పల్లో అయితే, ఎందుకంటే ఇదే ఏరియాలో తిరుగుతుంటాం కాబట్టి మనం గెస్ చేయగలిగినాము. ఇక మనం బండ్లో పెట్రోల్ కూడా కొట్టేయాలి, మా అంటే బహుశా ఇంకో 4-5 కిలోమీటర్లు తిరుగుతుంది. ఏమైంది మళ్ళా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఒకటే వస్తున్నాయి, డీజిల్ దొరకలేదని. ఇప్పుడు ఏమైతుందో ఏం అర్థమవుతుంది. అటు విజయవాడకు సంబంధించిన రీల్సే ఎక్కువ వస్తున్నాయి, డీజిల్ దొరకలేదని. పెట్రోల్ బంక్ దగ్గర క్యూ లైన్ చాలా ఉంది. అదో అరే బస్సులు తిరుగుతున్నాయే. బందేమో పక్కకు పెడితే బస్ స్టాండ్ అయితే మారింది. మరి నైట్ టైంలో ఇట్లా రోడ్ బంద్ చేస్తారా? ఇది ఎట్లా చేస్తారు? వెరీ వెరీ గుడ్ న్యూస్. ఇక్కడ బస్సులు తిరుగుతున్నాయి. యాదగిరిగుట్ట బస్సు టర్న్ తీసుకుంటున్నది. వావ్, అమేజింగ్, వెరీ వెరీ గుడ్. వావ్, వాట్ ఎ నైస్. స్ట్రిక్ట్లీ నో పార్కింగ్. ఇక్కడ చూడండి, కాషన్ నోటీస్, పార్కింగ్ ఉండొద్దు, బండి సీజ్ చేసేస్తామని. వావ్, స్లో, గుడ్, సో అమేజింగ్. ఇక్కడికి మన ఉప్పల్ బస్ స్టాండ్ అయితే షిఫ్ట్ అయింది. ఒక మంచి పని చేసినారు భయ్య, ఏంటంటే వైట్ టెంట్ వేసినారు, ఎండలు టెంపరీగా. బెస్టే, వెరీ గుడ్, సూపర్. చూసేయండి మన కొత్త ఉప్పల్ బస్ స్టాండ్. పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. మనము ఈ ఉప్పల్ చెరువుకు సంబంధించి ఈ మంత్ అప్డేట్ ఆల్రెడీ చేసినాం, మీరు అందరు కూడా చూసినారు. ఇదిగోండి, చెరువు కట్టకు దగ్గరనే ఇది షిఫ్ట్ అయిపోయింది బస్ స్టాండ్ అనేది. ఇది మన ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర. రోడ్ అయితే ప్రజెంట్ క్లోజ్ లేదు, మన బస్ స్టాండ్ అయితే మారింది. డిస్టిక్ బస్సులన్నీ వచ్చి ఇక్కడ ఆగుతున్నాయి. వెరీ గుడ్. మనం గతంలో వీడియోలో కూడా చూపించినాం, ఎంతమంది గుర్తుందో లేదో. ఆడ స్పేస్ ఖాళీ ఉంది, బహుశా ఇక్కడనే వస్తుండొచ్చు అని. ఎస్, ఎగ్జాక్ట్లీ అక్కడనే వచ్చింది. ఇదంతా చెరువు వరకు జరుగుతూనే ఉంది. అది ఒక పార్ట్, ఇది రెండో పార్ట్, ఇది మూడో పార్ట్. ఇదంతా ఎవ్రీ మంత్ అప్డేట్ మనం చేస్తూనే ఉన్నాం, మీరు చూస్తూనే ఉన్నారు. ఇక బైక్ రీడింగ్ చూపించేసి వీడియో క్లోజ్ చేస్తా. 39,546 పక్కన 5. ఓకేనా? స్టార్టింగ్ రీడింగ్ చూసినారు, ఎండింగ్ రీడింగ్ చూసినారు. డేట్ టైం మళ్ళా చూపించాలా? అరే 5:57 April 26. See you in the next video. Bye.